సెషన్ తీసుకోబోతున్నారు. పూర్ణిమ మేడం ఎవరు మ్యూట్ చేసుకున్నానా? సాత్విక్ ప్లీజ్ మ్యూట్, ఎవ్రీబడి మ్యూట్ చేసుకున్నాను. యా గుడ్. సో పూర్ణిమ మేడం వరంగల్లో ఉంటారు అండ్ షీఈ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్. షీ హ్యాస్ 2 kids, జాగృతి అక్క అండ్ అనురాగ్ అన్న. అండ్ షీ ఈజ్ మీకు ఎంతమంది ఎన్ఐటి వరంగల్ అనే కాలేజ్ తెలుసా మీకు? హౌ మెనీ ఆఫ్ యూ నో ఎన్ఐటి వరంగల్? ఓకే, ఎన్ఐటి వరంగల్ క్యాంపస్ లో టీచర్ వాళ్ళ హస్బెండ్ వర్క్ చేస్తారు. సో ఆ క్యాంపస్ దగ్గరలో ఉంటారు అన్నమాట. సో టుడే షీఈస్ గోయింగ్ టు కండక్ట్ ఎ సెషన్ అబౌట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్షిప్స్. అందరికి ఫ్రెండ్స్ ఉన్నారా? ఎంతమందికి ఫ్రెండ్స్ ఉన్నారు? ఓకే, యా ఫర్హాన్. Sir, Yeah, how many friends do you have? sir, nearly 20, sir. 20 friends. ఓకే, ఫ్రెండ్స్ ఎప్పుడైనా నీతో బ్యాడ్ థింగ్స్ చేపిస్తారా? ఇది చేద్దాం అది చేద్దామని? No, sir. అంత ఆల్వేస్ గుడ్ థింగ్స్ చేస్తారు కదా నువ్వు నీ ఫ్రెండ్స్ కలిసి? Yes, sir. ఓకే గుడ్. సో ఇవాళ పూర్ణిమ మేడం ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫ్రెండ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నారు. ఓకేనా? సో అందరికి మనకి ఫ్రెండ్స్ ఉన్నారు కదా. సో మనం ఫ్రెండ్స్ తో మనం ఎలా ఉండాలి, వాళ్ళు ఫ్రెండ్స్ చెప్పేవి మనం ఎలా తీసుకోవాలి, సో ఇటువంటి టాపిక్స్ అన్ని డిస్కస్ చేస్తారు మీతోటి. సో మీరు ఎలా అయితే నిన్న మొన్న గుడ్ కిడ్స్ లాగా హ్యాండ్ రేస్ చేస్తూ మ్యూట్ చేసి ఉండి డిస్టర్బ్ చేయకుండా మంచిగా ఇంటరాక్ట్ అయ్యారో, ప్లీజ్ కంటిన్యూ డూయింగ్ దాట్. ఓకే, టుడే విల్ సీ హౌ ఆర్గనైజ్డ్ యూ విల్ బి. ఓకే సరే. ఓకే, థ్యాంక్ యూ పూర్ణిమ గారు. ప్లీజ్ ఓవర్ టు యూ. Thanks for taking the time out to conduct the session. Yeah. And over to you, Andy Purnima garu. Hi, Pillalu. Good afternoon. Good afternoon, Good afternoon, ma'am. 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 గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఈ రోజు టాపిక్ ఏంటో చెప్పారు కదా, సుమన్ అంకుల్ చెప్పారు కదా, ఫ్రెండ్స్ గురించి. మీ ఫ్రెండ్స్ గురించి, మీ గురించి. ఓకే, ఈ రోజు ఏమి పీపీటీ అలా ఏం లేదు, జస్ట్ కబుర్లు చెప్పుకుందాం. ఓకేనా? ఓన్లీ మీ ఫ్రెండ్స్ గురించి మీరు నాకు చెప్పాలి. మీరు ఎలాంటి ఫ్రెండ్స్, మీకు ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు, మీ ఫ్రెండ్స్ తో మీరు ఏం చేస్తారు, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఓకే? Can you tell me what is the class about? Yeah, that is about friends, your friends. It is not a class, just chit chat. Okay? Okay, teacher, I just joined. Yeah, మీ ఫ్రెండ్స్ గురించి మీరు నాకు చెప్పాలి. నేను మీరు ఎలాంటి వాళ్ళు, మీ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు అనేది మళ్ళీ నేను కూడా అనలైజ్ చేస్తాను. ఓకేనా? Okay, teacher. అందరు మంచిగా ఓపెన్ గా పార్టిసిపేట్ చేయాలి. అందరూ హానెస్ట్ గా Okay, ఉండాలి. teacher. హానెస్టీ అంటే తెలుసా మీకు? హానెస్టీ హానెస్టీ అంటే Yes, తెలుసా madam. అందరికి? Yes, ma'am. Yes, ma'am. సో అందరూ నేను ఏ క్వశ్చన్ అడిగినా హానెస్ట్ గా రిప్లై ఇవ్వాలి. ఒకవేళ మీరు అందరిలో చెప్పలేను అని అనుకుంటే మీకు మీరైనా హానెస్ట్ గా లోపల థింక్ చేయాలి. బుక్ పెన్ ఉందా మీకు? లేదా పక్కన? No, madam. బుక్ లో రాసుకోవాలి. ఓకే, నేను ఏమైనా అడిగిన వెంటనే నేను కొన్ని టాస్క్స్, యాక్టివిటీస్ లాగా చెప్తాను, అవి మీరు బుక్ లో రాసుకోవాలి. అవి తర్వాత నేను అడిగినప్పుడు షేర్ చేయాలి. ఓకేనా? సరే. సో మీ అందరికి స్కూల్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, స్కూల్లో ఉంటారు, మీ ఇంటి పక్కన ఉంటారు, ఇంకా మీ కజిన్స్ ఫ్రెండ్స్ ఉంటారు, అలా కజిన్స్ కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా కొంతమందికి. సో అసలు ఫ్రెండ్ అంటే Yes, ఏంటి ma'am. చెప్పండి నాకు. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి, నేను అడుగుతా. హ్యాండ్ రైజ్ చేయండి, ఎవరెవరు చెప్పగలరు ఫ్రెండ్ అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై ఎ ఫ్రెండ్ మీ దృష్టిలో? ఓకే, డెఫినిషన్స్, గూగుల్లో డెఫినిషన్ అలా ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి. ఓకే, ఆశ్రిత చెప్తావా? ఆశ్రిత హ్యాండ్ రైజ్ చేసావు కదా, చెప్పమ్మా. వాట్ ఈస్ ఎ ఫ్రెండ్ ఫర్ యూ?
Ma'am, it was by mistake. Ma'am, I didn't raise my hand. వినిపించట్లేదు. Ma'am, hand raise చేయలేదు ma'am. అది by mistake గా అయింది. మీ సౌండ్ వినిపించట్లేదురా, ఇంకొంచెం బీ లౌడర్. బై మిస్టేక్ అయిందంట అండి. షీ డింట్ రైజ్ హర్ హ్యాండ్. ఓకే ఓకే. సో అనన్య నువ్వు చెప్తావా? Ma'am, shall I tell? Hmm? Ma'am, shall I tell? ఓకే Ma'am, కష్టంలో ఉన్నప్పుడు హెల్ప్ చేసేవారు ఫ్రెండ్స్ మ్యామ్. ఓకే ఓకే, గుడ్, వెరీ గుడ్. ఇంకా ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేశారు? మీకు ఫ్రెండ్ అంటే, ఒక ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి? ఎవరైనా ఆన్సర్ చేయండి. ఓకే, అందరు మాట్లాడాలి, లేకపోతే నేను. ఫ్రెండ్ అంటే మనము కష్టాలు ఉన్నప్పుడు మనకి హెల్ప్ చేసేవారు. ఓకే ఓకే సత్య. ఫరాన్ అహ్మద్ మాట్లాడతావా? Ma'am, a friend is one who we share the time with them, sir. With them, ma'am. ఓకే, టైం షేర్ చేసుకునే వాళ్ళు. మనం ఎవరితో అయితే టైం స్పెండ్ చేయాలనుకుంటామో వాళ్ళు ఫ్రెండ్స్, అంతేనా? Yes, ma'am. ఓకే, గుడ్, వెరీ గుడ్. సాన్విత, సాన్విత నువ్వు నానా? Ma'am, the one who help us entertain and console us and tell what is right and what is wrong. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఇంకెవరైనా హ్యాండ్ రైజ్ చేశారా? సాయి సరణి, నువ్వు జూమ్ లో హ్యాండ్ రైజ్ చేయొచ్చు నాన్న. నువ్వు వీడియోలో హ్యాండ్ రైజ్ చేస్తే తెలియకపోవచ్చు. నీకు జూమ్ లో ఉంది ఆప్షన్. జూమ్ లో sir. హ్యాండ్ రైజ్ ఆప్షన్ యూస్ చేయమ్మా. ఓకే, చెప్పు తల్లి. Person who always stay with us even in we are in trouble. రే ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. తన్విక నువ్వు చెప్తావా? మ్యామ్, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకి సహాయం చేసేవాళ్ళు ఫ్రెండ్స్. ఓకే, సూపర్. ఇంకా ఇంకెవరున్నాయి హ్యాండ్ రైజ్? ఇంకెవరైనా చెప్తారా? చాలా మంది ఉన్నారు కదా, ఇప్పుడు ఓన్లీ 5 మెంబర్స్ మాట్లాడారు. ఇంకా ఫ్రెండ్ అంటే మీ దృష్టిలో ఫ్రెండ్ అంటే ఏంటి? ఎనీబడి ఎల్స్? ఓకే, స్కంద, స్కంద నువ్వు చెప్తావా? స్కంద హ్యాండ్ రైజ్ చేసావా? Ma'am, friend is someone whom we can trust at all the times. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. అందరూ ఆల్మోస్ట్ ఒకటే పాయింట్ చెప్పారు. ఎవరైతే మనతో మన డిఫికల్టీస్ లో ఉంటారో అండ్ మనతో ఎప్పుడు ఉంటారో, ఎవరినైతే ట్రస్ట్ చేయగలమో వాళ్ళు మన ఫ్రెండ్ అని చెప్పారు. సన్విత టైప్ దట్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అండ్ గివ్ ఎనీథింగ్. ఎవరైతే మన దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయరో అండ్ మనం ఏదైనా ఇవ్వగలమో, వాళ్ళు మన కోసం ఏదైనా ఇవ్వగలరో వాళ్ళు ఫ్రెండ్స్ అని చెప్పారు. యా, అందరు చాలా బాగా చెప్పారు. యా, అందుకోసం మనందరికీ ఫ్రెండ్స్ కావాలనుకుంటాం. మనకి పేరెంట్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, అందరు ఉన్నారు, కానీ ఇంకా ఫ్రెండ్స్ ఎందుకు కావాలి? సో ఫ్రెండ్స్ లేకుండా అయితే మనం ఉండలేం కదా. ఇప్పుడు మన స్కూల్కి వెళ్తాము, లేకపోతే ఏదైనా మ్యూజిక్ క్లాస్, డాన్స్ క్లాస్, ఆర్ ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒక ఫ్రెండ్ అనేవాళ్ళు మనకి ఖచ్చితంగా కావాలి. ఎందుకు? సో దట్ వీ ఫీల్ కంఫర్టబుల్. ఇప్పుడు ఇవన్నీ ఏంటి? నాకు కష్టంలో ఉండాలి, నన్ను నమ్మాలి, నాకు హెల్ప్ చేయాలి, ఇదంతా దాంతో ఏమొస్తుంది? మనకు ఒక కంఫర్ట్ వస్తుంది కదా, అవునా? ఫ్రెండ్స్ నుంచి ఒక కంఫర్ట్ వస్తుంది. సో ఆ కంఫర్ట్ కోరుకుంటున్నాం మనం, ప్రతి చోట ఆ కంఫర్ట్ కోరుకుంటున్నాము. సో ఫ్రెండ్స్ మనకి అది ఇవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో అది ఎక్కడైనా కానీ, ఇంట్లో అయితే పేరెంట్స్ ఉంటారు దానికోసం, అండ్ సిబ్లింగ్స్ ఉంటారు, అండ్ వేరే మనం వెళ్ళే బయట ప్లేసెస్ లో మనకి ఫ్రెండ్స్ అందుకని అవసరం అవుతారు. దో దే ఆర్ నాట్ మనకి బ్లడ్ రిలేషన్ కాదు, ఎలాగ రిలేటెడ్ కాకపోయినా కానీ, జస్ట్ బికాస్ ఆఫ్ మనం ఒక ఎన్విరాన్మెంట్ లో కలిసి ఉంటున్నాము. అంటే ఎన్విరాన్మెంట్ అంటే ఒక స్కూల్లో అయినా మనం ఏ ప్లేస్కి అయితే వెళ్తామో అక్కడ అందరం కలిసి ఉంటున్నాము. అండ్ అలా టైం అయ్యే కొద్దీ మనకి లైక్ మైండెడ్ గా ఉండేవాళ్ళు, వాళ్ళతో మనం కొంతమందితో చేసుకుంటాం కదా ఫ్రెండ్స్, అందరితోనూ అవ్వం కదా. సో ఇలాంటి క్వాలిటీస్ మనకి ఎవరిలో కనిపించినాయో, వీళ్ళని నేను నమ్మగలను, నాతో వీళ్ళు ప్రతిసారి ఉంటారు, నాకు వీళ్ళు ఎప్పుడు హెల్ప్ చేస్తారు, నన్ను ఎప్పుడు జడ్జ్ చేయరు. ఇది కూడా ఉందా? మనకి ఫ్రెండ్స్ జడ్జ్ చేస్తే మనకి ఇష్టం ఉంటుందా? లైక్ మనం ఏ పని చేసినా యాక్సెప్ట్ చేయాలనుకుంటాం కదా, అవునా? సో అలాంటి వాళ్ళని మనం ఫ్రెండ్స్ చేసుకుంటాము.
సో అయితే ఈ ఫ్రెండ్స్తో ఆల్వేస్ మనకి మంచి అవుతుందా? సో ఎలానో అలా ఇప్పుడు స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి లైక్ మీరు ఆ స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచి ఉండొచ్చు, లేకపోతే ఎల్కేజీ నుంచి ఉండొచ్చు, ఆర్ ఏదో ఒక క్లాస్లో జాయిన్ అవుతారు. అప్పటి నుంచి నేను స్కూల్ గురించి మాట్లాడుతున్నాను. ఇమాజిన్ ఎట్ ఎనీ ప్లేస్ మీ ఫ్రెండ్స్ ఎక్కడున్నా మీరు దానికి రిలేట్ చేసుకోవచ్చు. ఓకే, మోస్ట్లీ అందరూ స్కూల్లోనే ఎక్కువ ఫ్రెండ్స్ అవుతారు కాబట్టి నేను స్కూల్ గురించే మాట్లాడుతున్నా. సో అక్కడ ఫ్రెండ్స్ చేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళతో ఫ్రెండ్స్ అవుతారు. సో ఆల్వేస్ ఆ ఫ్రెండ్స్తో మీకు ఏదైనా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కానీ అలా అయిందా, ఆల్వేస్ గుడ్ అయిందా? అంటే దోస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు కొన్ని క్వాలిటీస్ అయితే ఎక్స్పెక్ట్ చేశాం కదా. సో నన్ను ట్రస్ట్ చేయాలని, నాకు మంచి ఒక కంఫర్టబుల్గా ఉండాలని అనుకున్నాం. దోస్ ఆర్ గుడ్. బట్ దానితో అలా కొంతమందితో మనం సెట్ అయిపోయి ఉంటాం కదా. అలా కంఫర్టబుల్గా ఉండే వాళ్ళతో కొంతమందితో మనం సెట్ అయిపోయి ఉంటాము. సో అలా ఉన్నప్పుడు మనం కొన్ని కొన్ని తెలియకుండా మనం ఆల్వేస్ కొన్ని బ్యాడ్ పనులు చేస్తాం. ఆల్వేస్ కాదు, కొన్ని కొన్ని సార్లు ఎప్పుడైనా కొన్ని ఇట్స్ నాట్ టూ బ్యాడ్, బట్ ఏదైతే మనకి గిల్టీ అనిపిస్తుందో ఆర్ కొంచెం రాంగ్ అనిపిస్తుందో అలాంటి ఎవరైనా చేశారా మీ ఫ్రెండ్స్? మీకు ఇప్పుడు ఉన్న ఫ్రెండ్స్, క్లోజెస్ట్ ఫ్రెండ్స్, లేకపోతే ఆర్ హూ ఎవర్, మీరు మీ కంపానియన్స్ స్కూల్లో ఉండే వాళ్ళతో ఏదైనా చిన్న నెగిటివ్ పని చేశారా మీరు? మీరు బుక్లో రాయాలి. ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి, సిచ్యువేషన్ గుర్తు తెచ్చుకొని బుక్లో రాయండి. ఇప్పుడు మనం కొన్ని క్వాలిటీస్ అనుకున్నాం కదా ఫ్రెండ్స్, సో అవన్నీ ఉన్నాయి వాళ్ళతో, వాళ్ళ దగ్గర ఉన్నాయి, అవన్నీ క్వాలిటీస్ ఉన్నాయి. ఐ ఫీల్ కంఫర్టబుల్ విత్ దెమ్, దే హెల్ప్ మీ ఇన్ ట్రబుల్ అండ్ ఎవ్రీథింగ్. బట్ స్టిల్ మన అందరం కలిసి ఏదైనా ఒక చిన్న నెగిటివ్ పని, ఏదైనా నెగిటివ్ పని అంటే ఒకటేరా, ఏంటి టెస్ట్ ఏంటి అది తెలిస్తే టీచర్స్ తిడతారు, ఇంట్లో పేరెంట్స్ తిడతారు. ఓకే, సో అలాంటి ఏమైనా చేశారా మీరు? చాలా హానెస్ట్ గా ఉండాలి. ఓకే, మీ పేరెంట్స్ ఏం చూడర్లే, మీ పేరెంట్స్ ని పక్కకి వెళ్ళమనండి కావాలంటే, నేను చెప్పాను మీ పేరెంట్స్ కి. ఓకేనా? మీరు బుక్ లో రాయండి, గుర్తు తెచ్చుకొని బుక్ లో రాయండి. ఐ గివ్ యూ 1 or 2 minutes టైం. టేక్ యువర్ నోట్బుక్ అండ్ పెన్ అండ్ ట్రై టు రీకాల్ రీసెంట్ పాస్ట్ లో, జస్ట్ లాస్ట్ అకాడమిక్ ఇయర్ అయింది కదా, అప్పుడు మీరు ఏమైనా అలాంటి పని ఏమైనా చేశారా ఈ పని ఆ ఫ్రెండ్స్ తో? ఇది తెలిస్తే నాకు ఇంట్లో టీచర్స్, ఇంట్లో అమ్మ నాన్న తిడతారు, టీచర్స్ తిడతారు, దాన్ని మెచ్చుకోరు. అలాంటి పనులు ఏమైనా చేశారా మీరు? ఎవరైతే షేర్ చేయగలరో ఒకసారి 1 or 2 minutes ఇస్తాను, మీరు నోట్ చేయండి, బుక్ లో గుర్తు తెచ్చుకుని రాయండి, తర్వాత నాకు హ్యాండ్ రైజ్ చేసి షేర్ చేయండి. ఓకే, ఐ విల్ సీ హౌ కరేజియస్ ఆర్ యూ. ఎవరు ధైర్యంగా చెప్తారో చూస్తా నేను. టీచర్, యా కార్తికేయ, can you tell me, teacher, again what to write? మీ ఫ్రెండ్స్ తో నువ్వు ఏదైనా ఒక చిన్న బ్యాడ్ థింగ్, ఇట్ మే నాట్ బి వెరీ బ్యాడ్, బట్ చిన్న నెగిటివ్ పని ఆర్ బ్యాడ్ పని అది తెలిస్తే ఇంట్లో టీచర్స్, ఇంట్లో అమ్మ నాన్న తిడతారు, ఆర్ స్కూల్లో టీచర్స్ తిడతారు తెలిస్తే, అలాంటిది ఏమైనా ఫ్రెండ్స్ తో చేసావా? అలాంటి పని ఏమైనా చేసావా రీసెంట్ పాస్ట్ లో? ఇట్ నీడ్ నాట్ బి ఎ బిగ్ థింగ్, చాలా పెద్దదేం అవసరం లేదు, చిన్న చిన్న పని అయినా కానీ, బట్ అది తెలిస్తే అయితే టీచర్ కొంచెమైనా తిడతారు, ఇంట్లో కూడా కొంచెమైనా కోప్పడతారు అలా. Okay. చెప్పింది మ్యామ్, చెప్పచ్చా? Yes, madam. హ్యాండ్ రైజ్ చేయండి, నేను పిలుస్తాను. ఓకే, హ్యాండ్ రైజ్ చేయండి, ఎవరు మాట్లాడాలనుకుంటున్నారో హ్యాండ్ రైజ్ చేయండి. వీడియో సాన్వి, యా చెప్పు. శరణియా ఎవరు? చెప్తున్నానా? మ్యామ్, ఒకసారి సీక్రెట్ గా పేరెంట్స్ కి తెలియకుండా నేను మా ఫ్రెండ్ పానీపూరి పార్టీ చేసుకున్నాం మ్యామ్. అలానే మాకు టెస్ట్ పెడతారు మ్యామ్, ఎవ్రీ వీక్లీ వన్స్ టెస్ట్ పెడతారు. దాంట్లో ఒక్కసారి మాత్రమే చీటింగ్ చేస్తాం మ్యామ్, అంతే. వెరీ గుడ్, సూపర్ రా, నువ్వు వెరీ బ్రేవ్. ఐ లైక్ యువర్ కరేజ్, వెరీ నైస్, ఎక్సలెంట్. ఇంకా ఇంకా అందరు చేసే ఉంటారు రా, కొద్ది గొప్ప అందరు చేసే ఉంటారు. కార్తికేయ చెప్పినానా? మేడం ఒకసారి మా ఫ్రెండ్స్ తోని క్లాస్ బంక్ కొట్టాను మేడం. అవునా, స్కూల్లోనా? ఎస్ మేడం. మళ్ళా అలా ఎలా ఎగ్జామ్ లా స్కూల్లో 8th లో ఒకసారి చీటింగ్ చేశాను మేడం. నువ్వు ఏ క్లాస్ ఇప్పుడు? 9th అయిపోయింది. ఓకే, 9th అయిపోయిందా? స్కూల్లో బంక్ చేయడం ఎలా వీలవుతుంది? ఎస్ మేడం. బంక్ చేయడం ఎలా వీలవుతుంది? స్కూల్లో అవ్వదుగా.
టీచర్ వాళ్ళకి తెలియకుండా ఇంటర్వెల్ లో బయటికి పోతాం. ఓకే ఓకే సరే ఓకే గుడ్ వెరీ బ్రేవ్ చిల్డ్రన్ మంచిగా చెప్తున్నారా మీరు సూపర్ ఇంకా ఆశ్రిత చెప్తల్లి నేను స్కూల్ క్లాస్ ఒకటి బంక్ కొట్టాను మ్యామ్ ఒకసారి, అంటే బోరింగ్ క్లాస్ అని చెప్పి. అంటే వేరే వాళ్ళు కూడా వచ్చారు మా క్లాస్, ఇంకో వాళ్ళతో కంబైన్ అయింది. దాంతో మా కాలేజ్ చెప్పిందే మళ్ళీ చెప్తున్నారు అని చెప్పి మేము మా ఫ్రెండ్స్ వాష్రూమ్ అని చెప్పి బంక్ కొట్టాం క్లాస్ మొత్తం 45 minutes. ఓకే ఓకే వెరీ గుడ్ సూపర్ నైస్ షేరింగ్. ఇంకా సంగీత చెప్పు. సంగీతనా ఒకసారి నేను మా ఫ్రెండ్స్ బ్రేక్ పీరియడ్ లో మా మ్యామ్ కి తెలియకుండా మ్యూజిక్ వెళ్ళి అక్కడ 2 periods ఉన్నాము. మా పేరెంట్స్ కి తెలిసింది, మా టీచర్స్ తెలిస్తే ఒకవేళ తిట్టేవాళ్ళే. ఓకే గుడ్ వెరీ గుడ్. ఇంకా ఇంకెవరైనా ఇలాంటి చేసిన వాళ్ళు చెప్తారా? నేను మ్యామ్ నేను చెప్పురా సత్య. మ్యామ్ నేను మా ఫ్రెండ్ కంబాక్స్ తీసుకున్న టీచర్, నా పెన్సిల్ తీసుకుంటే నేను ఆయన కంబాక్స్ తీసుకున్న టీచర్, నేను ఇంకా మా ఫ్రెండ్ కలిసి. ఎవరు తీసుకున్నావా? మీ ఫ్రెండ్స్ ది కంబాక్స్ తీసుకున్నావా? తెలియకుండా టీచర్ నా పెన్సిల్ తీసుకున్న టీచర్ 2 సార్లు. 2 సార్లు నా కంబాక్స్ లోకి వెళ్ళి నా 2 పెన్సిల్స్ తీసుకున్నాడు. ఓకే ఓకే సూపర్ వెరీ గుడ్. అందరు చాలా బ్రేవ్ గా షేర్ చేశారు. తన్విక నువ్వు చెప్తావా? ఎస్ మ్యామ్. చెప్పమ్మా. మా క్లాస్ లో ఒక ఆమె ఉంటది, ఆమె కొన్ని థింగ్స్ తీసుకుంటది అనమాట. మా ఫ్రెండ్ థింగ్ ఒకటి పోయింది, స్కేల్ పోయింది. సో మేమిద్దరం ఇంటర్వెల్ లో ఆమెకు తెలియకుండా ఆమె బ్యాగ్ లో చెక్ చేస్తే స్కేల్ ఆమె బ్యాగ్ లో దొరికింది. ఏం చేశారు? స్కేల్ ఆమె బ్యాగ్ లో పెట్టారా? ఆమె బ్యాగ్ లో ఆమె ఎప్పుడు థింగ్స్ తీసుకుంటది, థింగ్ పోయింది స్కేల్. అయితే ఆమె బ్యాగ్ లో పోయి చెక్ చేస్తే ఆమె బ్యాగ్ లో దొరికింది. ఓకే అదే ఆమె చేసింది కదా, నేను నువ్వు చేసింది అన్నా. నువ్వేదైనా రాంగ్ థింగ్ చేస్తే అన్నా మీ ఫ్రెండ్స్ తో కలిసి. ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పారు కదా ఇలా క్లాస్ బంక్ చేసాము, ఏదైనా కంబాక్స్ తీసుకున్నాము. ఇట్స్ నాట్ అబౌట్ అదర్స్. నువ్వు ఏమైనా చేసావా? చేయకుంటే ఏం లేదు. నీడ్ నాట్ ఎవ్రీబడి నీడ్ నాట్ డూ. అలా అందరూ కంపల్సరీ తప్పు చేస్తారు, కంపల్సరీ చేస్తారని ఏం లేదు. చేయకుంటే ఇట్స్ ఓకే. చేయకుంటే మంచిదే. ఇంకా చేసినా షేర్ చేస్తే వీ కెన్ రెక్టిఫై ఇట్ కదా. సో అందుకే అడుగుతున్నాం. అండ్ చెప్పిన వాళ్ళందరూ చాలా బ్రేవ్, వెరీ 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 నైస్. ఐ అప్రిషియేట్ యూ ఆల్. చాలా మంచిగా చెప్పారు. వెరీ గుడ్ రా. సో ఇలా ఫ్రెండ్స్ తో అప్పుడప్పుడు మనం, అందుకే మనకి ఫ్రెండ్స్ దగ్గర అలా కంఫర్ట్ ఉంటుంది. లైక్ వీటిని పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ తెలిస్తే, అంటే కొన్ని చిన్నవి అయితే ఈ రోజు ఈ క్లాస్ బంక్ చేశాను, లైక్ మ్యూజిక్ క్లాస్, అలా పెద్ద ఇంపాక్ట్ లేనివి చేస్తే పేరెంట్స్ కూడా ఏమనకపోవచ్చు. టీచర్స్ కాబట్టి టీచర్స్ అయితే తిట్టచ్చు. సో చిన్నవి కొంచెం ఫన్ కోసము అలా చేస్తూ ఉంటారు కదా. సో నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. గాంధీజీ తెలుసు కదా మీ అందరికి. సో మన ఫ్రీడమ్ తెప్పించారు కదా గాంధీజీ, అందరికీ తెలుసు కదా. సో గాంధీజీ చిన్నప్పుడు, లైక్ టీనేజ్ లో అలా ఉన్నప్పుడు అనుకుంటా, మేబీ 7th or 8th క్లాస్ లో అలా ఉన్నప్పుడు, గాంధీజీకి చాలా, అప్పుడు ఫ్రీడమ్ మనకి లేదు కదా, ఆయనకి చాలా ఉండేది. ఏంటి, ఫ్రీడమ్ రావాలి, మన కంట్రీ ఫ్రీడమ్ రావాలి, అండ్ నేను అందులో పార్టిసిపేట్ చేయాలి, ఫ్రీడమ్ ఫైటింగ్ లో నేను పార్టిసిపేట్ చేయాలి అని ఉండేది గాంధీజీకి. సో పార్టిసిపేట్ చేయాలి అంటే అప్పుడు ఆయనకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆ క్లోజ్ ఫ్రెండ్ ఏమో అప్పుడు ఏమనుకునేవారు అంటే బాగా ఫైట్ చేసి, బ్రిటిష్ చిన్నప్పుడు ఎలా ఉంటుంది పిల్లలకి, ఇప్పుడు పాకిస్తాన్ మీద అందరికి ఎలా ఉంటుంది మీ అందరికి, వాళ్ళని ఫైట్ చేయాలి, తన్నాలి, కొట్టాలి అని ఉంటది కదా. అలానే గాంధీజీకి కూడా చిన్నప్పుడు బ్రిటిషర్స్ ని ఫైట్ చేయాలంటే ఫస్ట్ బలంగా ఉండాలి, మంచిగా స్ట్రాంగ్ గా ఉంటేనే వాళ్ళతో ఫైట్ చేయగలుగుతాము, నేను ఒక సోల్జర్ అవ్వగలుగుతాను, చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అని అనిపించేది గాంధీజీకి. సో అలా అనుకుంటే ఆయనేమో లీన్ గా చాలా సన్నగా ఉండేవారు అనమాట. ఓల్డ్ అయిన తర్వాత చూసారు కదా, చిన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడు అలానే లీన్ గా ఉండేవారు, బాగా సన్నగా.
అయితే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన అన్నాడు, "ఆ, నువ్వు అలా స్ట్రాంగ్ అయ్యి నువ్వు ఫ్రీడమ్ ఫైటింగ్ లో పార్టిసిపేట్ చేయాలి, తొందరగా చేయాలి, నువ్వు తొందరగా స్ట్రాంగ్ అవ్వాలి అంటే నువ్వు మీట్ తినాలి, మాంసం మీట్ తినాలి. గాంధీజీ వాళ్ళ ఫ్యామిలీ మీట్ తినరు. ఓకే, బై ఫ్యామిలీ దే డోంట్ ఈట్. వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో ఎవరు తినరు. కొంతమంది ఫ్యామిలీస్ ఉంటారు కదా తినకుండా, మీట్ తినకుండా. సో వాళ్ళ ఫ్యామిలీలో తినరు అనమాట. ఇట్ ఈస్ రాంగ్. వాళ్ళ దాంట్లో మీట్ తింటే అదొక తప్పు పని అనమాట. అసలు తినరు ఎవరు. గాంధీజీ నెవర్ టేస్టెడ్, అప్పటి వరకు ఎప్పుడు మాంసం తినలేదు, మీట్ తినలేదు. అయితే వాళ్ళ ఫ్రెండ్ అన్నాడు, నువ్వు మీట్ తింటే చాలా స్ట్రాంగ్ అవుతావురా, అప్పుడు నువ్వు మంచిగా బ్రిటిషర్స్ని ఎదుర్కోవచ్చు అని చెప్పాడు. సో దెన్ గాంధీజీకి కొంచెం అదేదో తప్పులాగానే అనిపించింది. అలా వాళ్ళ ఫ్రెండ్ ఏమో రోజు చెప్తూ ఉన్నాడు, అరే తినురా తినురా, నేను నీకు అరేంజ్ చేస్తాను, అక్కడ ఒక లేక్ దగ్గర నేను తీసుకొచ్చి నీకోసం వండి తీసుకొచ్చి పెడతాను, నేను నీకు, తినురా తినురా అని వాళ్ళ ఫ్రెండ్ చాలా సార్లు చేశాడనమాట. కొంచెం ఫోర్స్ చేశాడు వాళ్ళ ఫ్రెండ్. అప్పుడు గాంధీజీ ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత, ఓకే నిజమేనేమో, తింటేనే నేను స్ట్రాంగ్ అవుతాను, నాకు అసలు బలం లేదు, చాలా లీన్ గా ఉన్నాను, మంచి బాడీ కావాలి నాకు అని అనుకున్నారు. అనుకొని సరే అని ఓకే చెప్పారు వాళ్ళ ఫ్రెండ్కి. చాలా రోజులు నో అన్నారు, ఆ తర్వాత ఓకే చెప్పారు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ మంచిగా వండుకొని అక్కడ ఊరి చివరికి ఒక లేక్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ గాంధీజీకి మీట్ పెట్టాడు. అలా ఇంకా వాళ్ళకి అది ఎవ్రీడే రిచువల్ అయిందనమాట. ఆయనకు ఆ టేస్ట్ ఏమంత నచ్చలేదు, కానీ నాకు కావాలి, బలం కావాలి, నేను బ్రిటిషర్స్ని ఎదుర్కోవాలి అనేది ఒక్కటే ఆయనకు ఉండేది. ఉండి అలా రోజు తినేవారు అనమాట. మీట్ రోజు తినేవారు. అబ్బాయి రోజు తెచ్చేవాడు, వాళ్ళ ఫ్రెండ్ రోజు తెచ్చేవాడు. అలా కొన్ని రోజులు అయిన తర్వాత, చాలా రోజులు అయింది, ఆల్మోస్ట్ ఒక 1 year అలా తిన్నట్టున్నారు. 1 year అలా రోజు తీసుకొస్తే రోజు తినేవారు. తర్వాత ఒక రోజు, ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత ఆయనకి కొంచెం పెద్ద అవుతారు కదా, పెద్ద అయ్యాక ఆయనకి ఎప్పుడు లోపల గిల్ట్ ఉండేదన్నమాట. అంటే ఇప్పుడు ఆ తినడం అనేది ఎలాగో ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పకుండా వెళ్ళాలి కదా రోజు, ఇంట్లో అమ్మ నాన్నకి చెప్పకుండా వెళ్ళి తినాలి కదా. సో అలా చేస్తుంటే ఆయనకి కంఫర్టబుల్ గా అనిపించేది కాదు. ఏదో తప్పు చేస్తున్నాను, ఇలా చేయొద్దు ఇలా చేయొద్దు అని ఊరికే పీకేది ఆయనకి లోపల. సో అలా అప్పుడు ఆయన వాళ్ళ పేరెంట్స్ కి, వాళ్ళ ఫాదర్ కి ఒక రోజు ఇంకా ఇలా కాదు, నేను చెప్పేయాలి తింటున్నాను అని అని అనుకుని ఒక లెటర్ రాశారు. వెళ్ళి డైరెక్ట్ గా మాట్లాడడానికి ఆయనకి భయం వేసి ఒక లెటర్ లో రాశారనమాట, ఇలా మీట్ తింటున్నాను నేను, ఇలా చేస్తే బ్రిటిషర్స్ ని ఎదుర్కోవడానికి నాకు బలం వస్తుంది అని నేను మీట్ తింటున్నాను, కానీ నాకు తెలుసు మన ఫ్యామిలీలో తినము అని, ఇది తెలిస్తే మీరు చాలా బాధపడతారు నాన్నగారు, బట్ నన్ను క్షమించండి అని లెటర్ రాసి వాళ్ళ నాన్నగారికి ఇచ్చారనమాట. ఇస్తే వాళ్ళ నాన్నకి చాలా కోపం వచ్చింది, మాట్లాడలేదు. ఒక 2 days వెయిట్ చేశారు వాళ్ళ నాన్న. అలా తినని ఫ్యామిలీస్ లో వాళ్ళ పిల్లలు మీట్ తింటే చాలా బాధపడతారు, పేరెంట్స్ చాలా అంటే చాలా బాధపడతారు. సో బాధపడి వాళ్ళ నాన్న బాగా ఏడ్చారు. ఏడ్చి ఆయన కొట్టినట్టున్నారు, గాంధీజీని కొట్టారు. ఒక 1-2 days మాట్లాడలేదు కూడా అనమాట. బట్ గాంధీజీ ఫెల్ట్ రిలీవ్డ్. దాని తర్వాత ఆయన తప్పు ఒప్పుకున్నాడు, ఇంకా తినడం మానేశాడు. అర్థమైంది, నోనో ఇది ఒక్కటే మార్గం కాదు, వేరే మార్గం కూడా ఉంటది అని ఆయనకు అర్థమయ్యి ఇంకా మీట్ తినడం మానేశాడు అనమాట. సో తర్వాత ఇంకా నెక్స్ట్ ఆయన చాలా చేశారు, మొత్తం వెజిటేరియన్ అయిపోయారు. ఇంకెప్పుడు తినలేదు లైఫ్ లో. వాళ్ళ నాన్నకి మాట ఇచ్చాడు అనమాట, ఇంకెప్పుడు నేను మీట్ ముట్టుకోను అని వాళ్ళ అమ్మకి ప్రామిస్ చేశాడు అనమాట. తర్వాత హీ నెవర్ ఎయిట్ మీట్. సో అలా అయింది. సో ఇది స్టోరీ. ఇందులో ఎవరి వల్ల గాంధీజీ మీట్ తిన్నాడు? వాళ్ళ ఫ్రెండ్ వల్లే కదా. ఇప్పుడు స్టోరీ విన్నారు కదా, వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు కదా. సో మీట్ తినడం తప్ప? మీట్ తినడం మ్యామ్ వాళ్ళ పేరెంట్స్ కి చెప్పకుండా తినడం తప్పు మ్యామ్. సో మీట్ తినడం యాజ్ సచ్ తప్పేమీ కాదు, తినే ఫ్యామిలీస్ తింటారు, కానీ తినని ఫ్యామిలీలో పుట్టి అయినా అలా తినడం అనేది రాంగ్ కదా. అది తప్పు కదా, పేరెంట్స్ కి చెప్పకుండా తినడం అనేది తప్పు కదా. సో వాళ్ళ ఫ్రెండ్ బ్యాడా గుడ్డా? బ్యాడ్ మ్యామ్. బ్యాడా? మ్యామ్ ఓకే, ఇంకా చెప్పాలి. వాళ్ళ ఫ్రెండ్ బ్యాడా గుడ్డా? బ్యాడ్ మ్యామ్. బ్యాడ్. ఓకే, వాడు ఒక రకంగా గుడ్, ఇంకో రకంగా బ్యాడ్ మ్యామ్. బ్యాడ్ మ్యామ్ బ్యాడ్ మ్యామ్, ఎందుకంటే గాంధీజీని ఫోర్స్ చేసిండు మీట్ తినడానికి. అవును. బ్యాడ్ మ్యామ్. యాక్చువల్లీ ఫ్రెండ్ గుడ్ ఏమను అంటే ఆయన స్ట్రాంగ్ అయ్యి బ్రిటిషర్స్ వాళ్ళని ఎదుర్కోవడానికి అని చెప్పాడు. కానీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు తినరు అని తెలిసినా కూడా ఆయన మంచి కోసం చెప్పాడు. అవును, వెరీ గుడ్, సూపర్. సో ఆ ఫ్రెండ్ బ్యాడా అంటే బ్యాడ్ ఏమీ కాదు అంతా.
అంటే గుడ్ ఇంటెన్షన్ తోనే చెప్పాడు కదా. మ్యామ్ కానీ మోడరేట్ లెవెల్, మోడరేట్ మోడరేట్ యా. సో గుడ్ ఇంటెన్షన్ తోనే గాంధీజీకి మంచి అవ్వాలి అని చెప్పాడు, మంచి అవ్వాలి అని అనుకున్నది అవ్వాలి అని చెప్పాడు. కానీ మిగిలినవన్నీ చెక్ చేయలేదు. అంటే వాళ్ళ ఫ్యామిలీలో అది ఎంత రాంగ్ అవుతుంది అలా తింటే, వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారు, అప్పుడు గాంధీజీ ఎలాంటి ఫేస్ చేయాలి అనేది వాళ్ళ ఫ్రెండ్ ఆలోచించలేదు కదా. సో దట్ ఈస్ హౌ ఫ్రెండ్స్ ఆర్. మన ఫ్రెండ్స్ కూడా అందరు అంతే ఉంటారు కదా. మీ ఫ్రెండ్స్ కూడా ఓన్లీ లిమిటెడ్ గా ఆలోచిస్తారు ఫ్రెండ్స్. ఓకే, మీ వరకే ఆలోచిస్తారు. మీకేం కావాలి, మీకు గుడ్డ కాదా ఇది, కొన్ని కొన్ని నెగిటివ్ పనులు బ్యాడ్ పనులు ఉన్నా ఎంకరేజ్ చేస్తారు. ఇంట్లో తిడతారు, అలా అన్నా కాదు కాదు నువ్వు అనుకుంటున్నావు, నీకు ఇష్టమైంది కదా, నీకు నచ్చింది కదా అని చెయ్యి 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 అని ఎంకరేజ్ చేస్తారు. సో దట్ ఈస్ హౌ ఫ్రెండ్స్ ఆర్. అంటే వాళ్ళు కూడా ఎందుకు, చిన్నపిల్లలే కదా వాళ్ళు కూడా, మన ఏజే ఉంటారు కదా ఫ్రెండ్స్ అంటే. సో మనకి ఎంత తెలుస్తుందో వాళ్ళకు కూడా అంతే తెలుస్తుంది. సో వీ కాంట్ సే దెమ్ యాజ్ బ్యాడ్. కానీ ఇన్ఫ్లుయెన్స్ అయితే మన మీద బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. వాళ్ళు బ్యాడ్ కాదు, కానీ మన మీద బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అయితే అవుతుంది కదా. లైక్ గాంధీజీ ఎట్ మీట్ విచ్ ఈస్ నాట్ అలౌడ్ ఇన్ దర్ ఫ్యామిలీ. వాళ్ళ నాన్న కోపానికి గురయ్యాడు, చాలా బాధపడ్డారు వాళ్ళ నాన్న. సో అలాంటిది అయితే జరిగింది కదా. సో ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ ఇచ్చే సజెషన్స్ ని కూడా మనం అలానే చూడాలి. ఇందాక మీకు చెప్పాను కదా ఒక టెస్ట్, ఎలాంటి ఫ్రెండ్ అయినా, ఏ ఫ్రెండ్ అయినా ఏదైనా సలహా ఇచ్చారు మనకి, ఆర్ ఈ పని చెయ్యి అని అన్నారు, కలిసి చేద్దాము అని అన్నారు అనుకో, ఓన్లీ 2 టెస్ట్స్ ఏంటి, 1 ఈస్ దాంతో నాకు మంచి జరుగుతుందా, అంటే నేను చదువు పరంగా నాకు మంచి జరుగుతుందా, అండ్ నా రిలేషన్స్ బెటర్ అవుతాయా. సో ఇదొకటి, నాకు మంచి జరుగుతుందా. వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ మీకు అనేది తెలుసా. మీకు మంచి జరిగేది ఏంటి, మీకు మంచి మార్క్స్ రావడం, క్లాస్లో పేరెంట్స్ అండ్ టీచర్స్ అప్రిషియేట్ చేయడము, అండ్ మీ రిలేషన్స్ బెటర్ అవ్వడము, మిమ్మల్ని అందరూ ఇష్టపడడం. దాంతో నన్ను అందరూ ఇష్టపడతారా, హేట్ చేస్తారా. సపోజ్ ఒక ఫ్రెండ్ బయటకి సినిమాకి వెళ్దాము క్లాస్ మానేసి అని అన్నాడు అనుకో, మీకు కూడా చాలా ఇష్టం సినిమా చూడడం, ఆ ఫ్రెండ్కి కూడా ఇష్టం సినిమాకి వెళ్దాము అని అన్నాడు అనుకో. సో ఈజ్ ఇట్ ఏ గుడ్ ఆర్ బ్యాడ్ థింగ్. బ్యాడ్ థింగ్ మ్యామ్. బ్యాడ్ మ్యామ్. బ్యాడ్ మ్యామ్. మ్యామ్ బ్యాడ్ థింగ్ ఎందుకంటే బ్యాడ్ మ్యామ్. ఎందుకంటే స్టడీస్ మీద ఇంకా కాన్సన్ట్రేట్ చేయాలి మ్యామ్, సినిమాస్ మీద కాదు. ఫస్ట్ థింగ్ ఈజ్ మనం ఎప్పుడు ఎవరితోనూ అబద్ధం చెప్పాల్సి రాకూడదు. సపోజ్ బంక్ చేసి వెళ్ళాలంటే టీచర్స్కి అబద్ధం చెప్పాలి, పేరెంట్స్కి అబద్ధం చెప్పాలి, అండ్ వీ విల్ బి గిల్టీ. మనకు కంఫర్టబుల్గా ఉంటుందా, మనసులో అబద్ధం చెప్తే కంఫర్టబుల్గా ఉంటుందా. ఉండదు కదా. సో అలాంటి సిచ్యుయేషన్ మనం, అలాంటి ఫ్రెండ్స్ ని మనం ఐడెంటిఫై చేయాలి. దే ఆర్ నాట్ బ్యాడ్, కానీ వాళ్ళు చెప్పింది అని మనం వినకూడదు, అవునా. అలా అని వాళ్ళు ఏం బ్యాడ్ ఫ్రెండ్స్ అంటే, ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే అలా మల్టిపుల్ టైమ్స్ వాళ్ళు అలాంటివే చెప్తున్నారు అనుకో, ఆల్వేస్ నెగిటివ్ థింగ్స్ బ్యాడ్ థింగ్సే చెప్తున్నారు అనుకో, అప్పుడు ఏం చేస్తారు. చిన్నప్పుడు మంచిగానే ఉండేవారు వాళ్ళు. సపోజ్ మీరు ఒక 4-5 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ అంతా మంచిగానే ఉన్నారు. తర్వాత ఇలా అన్ని నెగిటివ్ థింగ్స్, అంటే లైక్ మనం ఈ క్లాస్ బంక్ కొడదామా అని, లేకపోతే కాపీ చేద్దామా, స్లిప్ పెడదామా అని అలా చెప్తున్నారు. అలా కొన్ని కొన్ని మధ్యలో చెప్తున్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, మీకే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది, మీరు ఏం చేస్తారు, హ్యాండ్ రైస్ చేసి చెప్పండి ఎవరైనా. వాళ్ళు మీకు 3 ఇయర్స్ నుంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరు మంచిగా ఆడుకుంటారు, అన్ని షేర్ చేసుకుంటారు, మాట్లాడుకుంటారు, ఇంటర్వెల్ వస్తే వాళ్ళతోనే బయటికి వెళ్తారు, వాళ్ళతోనే కలిసి లంచ్ చేస్తారు, అవన్నీ చేస్తారు. కానీ ఒక 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ నుంచి ఏమవుతుందంటే, లైక్ ఈ క్లాస్లో ఏమవుతుందంటే వాళ్ళన్నీ కొంచెం వాళ్ళు రూట్ తప్పుతున్నారు. లైక్ ఎలాగో ఇలాంటివన్నీ చెప్తున్నారు, ఈ క్లాస్ బంక్ చేద్దాము, ఏం కాదులే సోది అని అంటున్నారు, లేకపోతే హోంవర్క్ ఏదైనా మ్యానిపులేట్ చేద్దాం, పేరెంట్స్ సిగ్నేచర్ మనమే పెట్టేద్దాం అని అంటున్నారు. అలా ఏవైతే రాంగ్ థింగ్స్ ఉన్నాయో అలాంటివి చెప్తున్నారు. అప్పుడు మీరు ఆ ఫ్రెండ్తో ఏం చేస్తారు. యా తన్విక చెప్పం. ఎలా చేయొద్దని చెప్తా అయినా కానీ లేకపోతే వాళ్ళతోని ఫ్రెండ్షిప్ కట్ చేస్తాం.
ఫ్రెండ్షిప్ కట్ చేస్తావు. ఓకే, గుడ్. నిఖిల? వాళ్ళు తప్పు దారిలో పోతుంటే మనము వాళ్ళని ma'am. కరెక్ట్ దారిలో చేస్తాం మ్యామ్. Yes, ma'am. నిఖిల మాట్లాడతావా? హ్యాండ్ రైజ్ చేసావు కదా. ఓకే సత్య, గుడ్. ఇంకా ఎవరు చెప్తారు? ఇంకా ఏం చేస్తారు అలాంటి సిచ్యుయేషన్ లో మీరు? మ్యామ్ నేను చెప్పచ్చా మ్యామ్? యా, చెప్పురా. ఫస్ట్ నేను వాళ్ళకి చెప్తాను మ్యామ్ అది తప్పు, అలానే న్యూ డైరెక్షన్, కొత్త డైరెక్షన్ కి తీసుకెళ్ళని ట్రై చేస్తా. నేను ఎంత ట్రై చేసినా వాళ్ళు చేంజ్ అవ్వకపోతే ఫ్రెండ్షిప్ కట్ చేసుకుంటా మ్యామ్. అంటే ఫస్ట్ ట్రై చేస్తా మ్యామ్ వాళ్ళని చేంజ్ చేయడానికి. చేంజ్ అయితే వాళ్ళతో ఉంటా, చేంజ్ అవ్వకపోతే కట్ అయిపోతా మ్యామ్. ఓకే, అనదర్ సిచ్యుయేషన్ ఈజ్ షీ ఆర్ హీ ఈస్ ద ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్ ఫర్ యూ. ఓకే, దెన్ వాట్ విల్ యూ డూ? ఇప్పుడు కొత్త ఫ్రెండ్ చేసుకోవడం అనేది కష్టం. సపోజ్ షీ చాలా బెస్ట్ ఫ్రెండ్ మీకు, అప్పుడు ఏం చేస్తారు? మేడం ఎక్స్ప్లెయిన్ అగైన్. ఎవరైతే ఇప్పుడు మనని రాంగ్ ఇన్పుట్స్ ఇస్తున్నారో, అంటే తప్పు పనులు చేయమని, మనకి ఇది చేద్దాం, రాంగ్ థింగ్స్ చేద్దామని అంటున్నారో, వాళ్ళు మన బెస్ట్ ఫ్రెండ్, క్లోజెస్ట్ ఫ్రెండ్ మనకి స్కూల్లో. సో అలా చేయొద్దని ఎక్స్ప్లెయిన్ చేస్తా మ్యామ్. అయినా కానీ చేస్తున్నారు, అప్పుడు టీచర్ వాళ్ళకి చెప్తాం మ్యామ్. మనం వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం కష్టం కాబట్టి వాళ్ళనే మంచి దారిలోకి తెచ్చి వాళ్ళతోటే మనం బెస్ట్ ఫ్రెండ్ అవ్వచ్చు టీచర్. యా, గుడ్ సత్య. నువ్వు చెప్పింది హాఫ్ కరెక్ట్. అంటే లైక్ ఇదే రా ప్రాబ్లం ఏంటంటే, అప్పుడు అలాంటి టైంలో మనకి వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం అనేది కష్టం. అంటే ఆల్రెడీ మనకి వాళ్ళు చాలా డీప్ ఫ్రెండ్స్ అయి ఉన్నారు. వేరే వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటారు, మనకి సడన్ గా ఇంకోళ్ళు ఫ్రెండ్స్ అవ్వరు. కానీ వీళ్ళేమో బ్యాడ్ థింగ్స్ చేస్తున్నారు, మనం చెప్పిన వాళ్ళు మారట్లేదు. సో దట్ ఈస్ ద బిగ్ డైలమా. అలాంటప్పుడే చాలా కరేజ్ కావాలి మనకి. ఏంటి? నెవర్ బి విత్ రాంగ్ థింగ్స్. మనకి ఫ్రెండ్స్ లేకపోయినా పర్వాలేదు, అండ్ ఇంకొకరిని ఫ్రెండ్స్ చేసుకోవాలి అనుకోవాలి, బట్ డోంట్ కాంప్రమైజ్ ఆన్ అవర్ వాల్యూస్. దీన్నే వాల్యూస్ అంటారు. ఫ్రెండ్ కావాలా, వాల్యూస్ కావాలా అంటే చెప్పండి. ఫ్రెండ్ కావాలా, వాల్యూస్ కావాలంటే వాల్యూస్ అంటే తప్పు పని ఎలాంటి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఫర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను నీ ఫ్రెండ్షిప్ కట్ చేస్తాను, లేకపోతే మాట్లాడను అని అంటున్నారు, అలా అంటున్నారు. సో అది చాలా డిఫికల్ట్ రా. ఇప్పుడు మీరు అన్న వాల్యూస్ అని అన్నంత ఈజీ కాదు. స్కూల్లోకి వెళ్తే ఒక్కళ్ళే ఉంటారు, వేరే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ గ్రూప్స్ ఉంటారు. ఈ ఫ్రెండ్ మాత్రం ఇలా రాంగ్ థింగ్స్ చెప్తాడు. సో అప్పుడు మీకు కష్టం అయిపోతుంది. అరే నాకు ఎవరు ఫ్రెండ్ లేరు కదా అని ఇలా వీళ్ళతోనే ఉంటే ఏమవుతుంది? అగైన్ అండ్ అగైన్ అలా రాంగ్ థింగ్స్ మన దగ్గరకు వస్తూ ఉంటే మనం కూడా రాంగ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటది, ఛాన్సెస్. అవునా కాదా? మ్యామ్ నేను చెప్పొచ్చా? యా, చెప్పనా. కానీ వాళ్ళు మనతో బాగా క్లోజ్ గా ఉంటారు కాబట్టి మనం ఏం చెప్తున్నా వింటారు కదా. మనతో చాలా క్లోజ్ గా ఉంటారు కాబట్టి మనం ఏం చెప్పినా వింటారు కదా. యా యా, ఛాన్సెస్ ఉన్నాయి. దే మే లిజన్ ఆర్ మే నాట్. ఎవరు మోస్ట్లీ వింటారు కదా. మోస్ట్లీ వింటారు కదా. అదేరా, వింటే గుడ్, మంచిదే, వెల్ అండ్ గుడ్. మంచిగా వింటే వెరీ గుడ్. బట్ నువ్వే ఇన్ఫ్లుయెన్స్ అవుతావా, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారా, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతావా అనేది 2 ఛాన్సెస్ ఉన్నాయి కదా. 50-50 ఉంది, అవునా? సో అప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మనం 2-3 టైమ్స్ ట్రై చేస్తాము, వాళ్ళకి చెప్తాము ఇలా చేయొద్దు, రాంగ్, నేను చెయ్యను అని చెప్తాము. సో నాకు ఇన్సిడెంట్ చెప్పాలని ఉంది. యా, చెప్పు. మా ఫ్రెండ్ ఏంటంటే వాడు నాన్ వెజిటేరియన్ యాక్చువల్లీ. ముందు నేను ఎగ్టేరియన్ ని, కానీ నేను మానేసాను ఎగ్ తినడం. కానీ వాడు ఒకసారి బ్రెడ్ ఎగ్ టోస్ట్ తెచ్చినప్పుడు నాకు తినాలని అనిపించింది. తెన్నా అంటే వద్దు మరి నువ్వు అంత కష్టపడి ఎగ్ తినకుండా ఉన్నావు, మళ్ళీ ఎగ్ తింటే ఏమైపోతుంది అని చెప్పి నన్ను వద్దన్నాడు. వెరీ గుడ్. సో హీఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్, అవునా? Super. Yeah, you should preserve those kind of friends. So what I want to say is,
ఇంకెవరో హ్యాండ్ రైజ్ చేశారు, శ్రీవత్సానందన్. అదే ఇందాక చెప్పాను కదా. ఓ నువ్వేనా? ఓకే ఓకే ఫైన్. సో ఇలాంటి చాలా కన్ఫ్యూజింగ్ అండ్ డైలమా సిచ్యుయేషన్స్ ఉంటాయి. ఇలా ఫ్రెండ్స్. మ్యామ్ యా చెప్పమ్మా. అంటే అది పాత స్కూల్లో మ్యామ్ నాకు 2 ఫ్రెండ్స్ ఉండేవారు. కానీ వాళ్ళు వేరే వాళ్ళకి బ్యాడ్ ఉండరు, నాకు ఒక్కదానికే బ్యాడ్ గా ఉంటారు. అంటే రోజు నన్ను బులి చేసేవారు మ్యామ్. ఇలాగా మళ్ళీ వాళ్ళ పని నేనే చేయాలి, నా పని నేను చేసుకోవాలి. మళ్ళీ వాళ్ళు నాతో మంచిగా మాట్లాడరు మ్యామ్. అలా అని చెప్పి వేరే వాళ్ళతో మాట్లాడతామంటే వీళ్ళు ఏదో చెప్పి వాళ్ళని కూడా మాతో మాట్లాడిచ్చేవారు కాదు మ్యామ్. అస్సలు ఎంత బాధపడేదాన్నో. కానీ వేరే స్కూల్కి వచ్చాక ఇంకా అది పోయింది మ్యామ్. సూపర్, వెరీ గుడ్. యా సమ్ టైమ్స్ దట్ ఈస్ ద చాయిస్ రా. అంటే కొంతమందిని మనం మార్చలేనప్పుడు, కొంతమందిని మన మాట వినలేనప్పుడు, వాళ్ళు అంతే ఉన్నప్పుడు వీ షుడ్ చేంజ్. ఇప్పుడు నువ్వు స్కూల్ మారావు కదా, ఎవ్రీథింగ్ గాట్ బెటర్. అది ఒక్కొక్కసారి మన స్ట్రెంగ్త్ కంటే చాలా ఎక్కువ అయిపోతుంది. అంటే మనకున్న కెపాసిటీ కంటే మనకి అన్ని ట్రై చేసినా కానీ మన స్ట్రెంగ్త్ కంటే ఎక్కువ అయిపోతుంది. దట్ వాజ్ ఎ వెరీ గుడ్ చాయిస్ అలాంటి టైంలో. అండ్ యూ డిడ్ ఎ వెరీ బ్రేవ్ థింగ్ దట్. వాళ్ళ స్కూల్ మారడం కూడా అంత ఈజీ కాదు కదా. నీకు డెఫినెట్లీ ఈ స్కూల్లో ఇష్టమైనవి ఉండుంటాయి, అయినా కానీ మారావు కదా. వెరీ గుడ్, సూపర్, ఎక్సలెంట్. సో అలాంటి చాయిసెస్ చేసుకోవాలి. అలా మనకి ఫ్రెండ్స్ అనిపించినప్పుడు టెస్ట్ ఏం చెప్పాను నేను, దీంతో పేరెంట్స్ దగ్గర దాచిపెట్టే విషయం అయితే డెఫినెట్లీ సమ్ రాంగ్ డైరెక్షన్ లో ఫ్రెండ్స్ మనల్ని తీసుకెళ్తున్నారు అనేది అనుకోవాలి. ఇది చెప్తే ఇంట్లో పేరెంట్స్ తిడతారు, స్కూల్లో టీచర్స్ తిడతారు. సో అనుకున్నప్పుడు చిన్న చిన్నవి కొన్ని ఉంటాయి రా, దట్ ఈస్ ఓకే. లైక్ పీరియడ్స్ లో ఆడుకోవడము అలా. అంటే వాట్ లెవెల్ ఈజ్ ఓకే, ఏ లెవెల్ నాట్ ఓకే అనేది కూడా మీ అందరికీ తెలుసు కదా. లైక్ ఇప్పుడు నాన్ వెజ్ తినడం అని ఉంది, ఎవరైతే తినడం అని ఉంది, దట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ ఇన్ ద ఫ్యామిలీ కదా. అది ఫ్యామిలీలో యాక్సెప్ట్ చేయరు. లైక్ క్లాస్ బంక్ చేసి సినిమాకి వెళ్ళడం, బయటకు వెళ్ళిపోవడం, స్కూల్ నుంచి బయటకు వెళ్ళడం, ఆర్ క్లాస్ బంక్ చేసి స్కూల్లోనే క్లాస్లో లైక్ ఆడుకోవడం. బంక్ చేసి కాదు, టీచర్ ఏదో చెప్తున్నారు ఇక్కడ కూర్చొని ఆడుకుంటున్నాం, అది ఒక లెవెల్లో అప్పుడప్పుడు పిల్లలకి ఓకే ఉంటుంది. కానీ బయటకు వెళ్ళిపోవడం, ఏదైనా డేంజర్ జరగచ్చు కదా. బయటకు వెళ్ళిపోతే స్కూల్ నుంచి బయటకి చెప్పకుండా వెళ్ళారనుకో చిన్న పిల్లలు, ఏదైనా డేంజర్ అవ్వచ్చు కదా. సో మన సేఫ్టీ కాంప్రమైజ్ అవ్వకూడదు. అండ్ ఇంట్లో పేరెంట్స్ తిట్టకూడదు, టీచర్స్ తిట్టకూడదు. అండ్ మన చదువు, అన్నిటికంటే బెస్ట్ యాడ్స్టిక్ ఈజ్ మన చదువు. మన మార్క్స్ తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా ఓవర్ ద పీరియడ్, మన ఫ్రెండ్షిప్స్ వల్ల మన మార్క్స్ తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా? సో ప్రోగ్రెసివ్గా ఉంటే మంచిగా మన మార్క్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, ఒక హెల్దీ వేలో మనం ఎంజాయ్ చేస్తున్నాము అంటే దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. సో ఈ గుడ్ ఫ్రెండ్స్ అండ్ బ్యాడ్ ఫ్రెండ్స్ని ఐడెంటిఫై చేసుకోవాలి. అండ్ బ్యాడ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మార్చే కెపాసిటీ ఉంటే మనకి మారుస్తాము. లైక్ ఇందాక అన్నాడు కదా, లైక్ చెప్తాము ఫ్రెండ్సే కదా వింటారు అని. సో 2-3 సార్లు చెప్తాము, తర్వాత కూడా వాళ్ళు అంతే ఉంటే అది ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా మనకి వాళ్ళని డ్రాప్ చేసి వాళ్ళు బ్యాడ్ అనట్లేదు నాన్న, వాళ్ళు ఎప్పుడప్పుడు మారుతారు. బట్ రైట్ నౌ మనకంత కెపాసిటీ లేదు కాబట్టి విల్ మేక్ అదర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్ లేకపోయినా పర్వాలేదు కానీ మనం బ్యాడ్ వేలో వెళ్ళకూడదు. గాట్ ఇట్? ఫ్రెండ్ లేకపోయినా దట్స్ ఫైన్. ఈ రోజు ఈ ఫ్రెండ్ కాకపోతే రేపు ఇంకొక ఫ్రెండ్ వస్తారా రారా, ఆ స్కిల్ కూడా మనకు ఉండాలి. ఇంకో రాంగ్ ఐడెంటిఫై చేసి వాళ్ళని డ్రాప్ చేసి ఇంకొక ఫ్రెండ్ చేసుకునే కెపాసిటీ మనం బిల్డ్ చేసుకోవాలి. ఇంకా నాకు లేదు అని ఆ ఫ్రెండ్తోనే ఉండిపోకూడదు కదా, బ్యాడ్ ఫ్రెండ్తోనే. అవునా? ఓకే, చేస్తారా మరి మీరందరూ? గుడ్ ఫ్రెండ్స్ బ్యాడ్ ఫ్రెండ్స్ ఐడెంటిఫై చేస్తారా? చెప్పమ్మా పర్దీన్, చెప్పు. ఏం చెప్తాం? ఆరాధ్య, యా చెప్పు. చెప్పురా. ఆ ఫ్రెండ్ తోనే ఉండద్దు మనం, బ్యాడ్ ఫ్రెండ్ తోనే. బ్యాడ్ ఫ్రెండ్ తో ఉండద్దు. అవును, వెరీ గుడ్. అలానే మనం కూడా బ్యాడ్ ఫ్రెండ్ అవుతాం అప్పుడప్పుడు, అవునా? మనం కూడా అలాంటి బ్యాడ్ ఫ్రెండ్ అవ్వకూడదు కదా. వేరే వాళ్ళని రాంగ్ థింగ్స్ చేయమని, వాళ్ళని రాంగ్ థింగ్స్ కి ఎంకరేజ్ చేసి, ఓన్లీ వేరే వాళ్ళే కాదు మనం కూడా అలాంటి పనులు చేయొద్దు కదా.
అవునా? ఏదైతే వాళ్ళ ఇంట్లో తిడతారో ఏం కాదులే ఏముంది, ఉమ్, పర్వాలేదులే చెయ్యి, టీవీ చూడు, ఫోన్ తెచ్చుకో స్కూల్కి, ఏం కాదులే, ఆ? స్కూల్లో రూల్స్ ఉన్నా ఫోన్ తెచ్చుకోవద్దని తీసుకెళ్తారు కొంతమంది. అవునా కదా? మీ ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకొస్తారా? No, ma'am. ఉమ్, No, ma'am. కొంచెం పెద్ద క్లాసుల పిల్లలు అయితే తీసుకొస్తారు మ్యామ్ కదా? ఒక రోజు మా ఫ్రెండ్ చూసుకోకుండా ఫోన్ తెచ్చింది మ్యామ్. చూసుకోకుండానా? ఓకే. చూసుకోకుండా బ్యాగ్లో ఎందుకు పెట్టుకుందిరా అది? తను పెట్టలేదంట, వాళ్ళ ఫాదర్ పెట్టారంట. ఓకే. ఫ్రెండ్ క్లాస్ కి నా ఫోన్ తెచ్చి ఇచ్చారు. ఎవరు? మా ఫ్రెండ్ నా అన్ని దొంగలిస్తే కొంచెం మెంటల్ గా ఉంటే చెప్తున్నా ఫోన్ తెచ్చి టీచర్ ఒకసారి క్లాస్ కి. ఓకే మ్యామ్ ఆ, మ్యామ్ ఒక అట్లాగే నా అబ్బాయి ఫ్రెండ్ కూడా బ్యాగ్ లో ఫోన్ పెట్టేశాడు మ్యామ్, బటన్ ఫోన్ లాగా. ఓకే. సో ఇలాంటి కేసెస్ లో నాన్న ఏం చేయొచ్చు అంటే మీరు లైక్ మనం చెప్తే వాళ్ళు వినరు కదా, ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్. అంటే వాళ్ళ పేరెంట్స్ కి కానీ టీచర్ కానీ కంప్లైంట్ చేయడం ఈజ్ ఏ రైట్ థింగ్. సో దట్ అప్పటికి వాళ్ళు హర్ట్ అయితే అవుతారు, మనతో మాట్లాడకపోతే పోతారు. కానీ వాళ్ళకి మంచి జరుగుతుందా కాదా ఇలా చేస్తే? బ్యాడ్ థింగ్స్ చేసే వాళ్ళకి టీచర్ చెప్తేనో, లేకపోతే యూజువల్లీ చేయరు కదా ఫ్రెండ్స్ అంటే. ఇప్పుడు మీరు అందరు అన్నారు కదా, ప్రాబ్లం వచ్చినా ట్రబుల్ వచ్చినా మనతోనే ఉండాలి, ఆ, మనకి ఎలా హామ్ చేయకూడదు అని. బట్ ఈస్ దిస్ ఏ హామ్? ఆలోచించండి. సపోజ్ వాళ్ళు రాంగ్ పని చేయమంటున్నారు, చేస్తున్నారు, మనం టీచర్కి కంప్లైంట్ చేయడం కానీ వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం కానీ, ఇస్ ఇట్ ఎ రాంగ్ థింగ్? No, ma'am. కానీ చేస్తారా మీరు ఎవరైనా అలా చేస్తారా? ఆలోచించండి ఒకసారి. థింక్ అబౌట్ ఇట్. అంటే స్ట్రైట్ గా నో అని కాదు, ఆలోచించండి. సపోజ్ మీ ఫ్రెండ్, చాలా బెస్ట్ ఫ్రెండ్, ఒక రాంగ్ పని చేస్తున్నారు, మీరు ఏం చేస్తారు? మీరు చెప్పారు అయినా వినట్లేదు, దెన్ వాట్ విల్ యూ డూ? టీచర్స్ కి కంప్లైంట్ చేయగలరా? వాళ్ళ పేరెంట్స్ కైనా చెప్పగలరా? రెండిట్లో ఏదైనా ఓకే. చేస్తారా? టీచర్ కి కంప్లైంట్ ఇస్తాం మ్యామ్. యా, అలా చేస్తే వాళ్ళు మనకి దూరం అయ్యే అవకాశం ఉంటది. బట్ అదే కరేజ్ అంటే. ఆ ధైర్యం ఉండాలి మనకి. ఓకే, వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, నెవర్ బీ విత్ బ్యాడ్ ఫర్ ఎనీథింగ్. నెవర్ కాంప్రమైజ్ వాల్యూస్ అనుకున్నాం కదా. ఇప్పుడు వాల్యూస్ వర్క్ షాప్ అటెండ్ అవుతున్నాం కదా, ఎందుకోసం? బికాస్ ఆల్వేస్ మనం ఒక రైట్ డైరెక్షన్ లో వెళ్ళాలి. దానికి మనకి స్కూల్లో మేజర్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసేది మన ఫ్రెండ్స్. సో దాని నుంచి మనం పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి, బట్ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడనివ్వకూడదు. అంటే సో యూ హ్యావ్ టు డూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. టీచర్స్ కి కంప్లైంట్ చేయడము, పేరెంట్స్ కి చెప్పడము, ఆర్ జస్ట్ డ్రాప్ ద ఫ్రెండ్షిప్. రెండు చేయొద్దు అనుకున్నప్పుడు యూ స్టాప్ టాకింగ్ టు దెమ్. ఇలా చేస్తే నేను నీతో మాట్లాడను అని కూడా అనొచ్చు కదా మనం. ఫస్ట్ అలాంటి ట్రై కూడా చేయొచ్చు కదా. ఇలా చేస్తే నేను నీతో మాట్లాడను అనడం. ఇన్ ఎనీ ఛాన్స్ వాళ్ళ ఇంపాక్ట్ మీ మీద ఎలా ఉంటుంది అనేది మీరు వెరిఫై చేసుకోవాలి. లైక్ నా చదువు ఏమైనా నేను ఆపేస్తున్నానా, చదవకుండా వేరే పనులు చేస్తున్నానా? చాట్ బాక్స్ లో ఎవరో టైప్ చేస్తున్నారు, మాట్లాడతారా? కొన్ని ఇన్స్టెన్సెస్ చెప్తున్నారు. ఓకే, సరే. ఇంకొక పాయింట్ చెప్తాను నేను. మీరు మీ క్లాస్లో ఉన్నట్టు ఇమాజిన్ చేసుకోండి. ఓకే, టీచర్ ఒక క్వశ్చన్ అడిగారు, దానికి మీకు ఒక ఆన్సర్ తెలుసు. బట్ రెస్ట్ ఆఫ్ ద క్లాస్, సపోజ్ మీ క్లాస్లో ఒక 40 మెంబర్స్ ఉన్నారనుకో, రెస్ట్ ఆఫ్ ఆల్మోస్ట్ 38-39 మెంబర్స్ అందరూ వేరే ఆన్సర్ చెప్తున్నారు. డిస్కస్ చేసుకుని చెప్పమన్నారు, మీకు ఒక ఆన్సర్ తెలుసు. దెన్ వాట్ విల్ యూ డూ? అంటే అరే ఈ 38 మంది 38 మెంబర్స్ ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్తున్నారు కదా, మేబీ అదే రైట్ ఏమో అని అనుకుంటారా? మీకు తెలిసిన ఆన్సర్ చెప్తారా? వాట్ విల్ యూ డూ? నాకు తెలిసిన ఆన్సర్ చెప్తాం టీచర్. చెప్పండి రా. నాకు తెలిసిన ఆన్సర్ చెప్తాం మ్యామ్. మాకు తెలిసిన ఆన్సర్ చెప్తాం మ్యామ్. నాకు తెలిసిన ఆన్సర్ చెప్తాం. అందరు అంతేనా?
అరే అంతమంది చెప్తున్నారు కదా, మేబీ అదే రైట్ ఏమో అని మీ ఆన్సర్ మార్చుకుంటారా? మ్యామ్ డిస్కస్ ఫస్ట్ చేసుకొని మాకు కరెక్టో తెలిసిన కాదో ఫస్ట్ ఆలోచించి అప్పుడు చెప్తాం. వెరీ గుడ్. ఫస్ట్ మాకు తెలిసిన ఆన్సర్స్ చెప్తాం మ్యామ్. దాని తర్వాత అది రాంగ్ అన్న కానీ ఫస్ట్ నాకు తెలిసిన ఆన్సర్ చెప్తాము. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. దట్ ఈస్ ఏ పాసిబిలిటీ. లైక్ డిస్కస్ చేసే ఆప్షన్ అంటే వై ఇది ఎందుకు రైట్ అనుకుంటున్నారు అని క్లాస్ లో డిస్కస్ చేయొచ్చు. ఆర్ నేను చాలా కాన్ఫిడెంట్ ఉన్నాను నాది రైట్ అని, అప్పుడు నాకు తెలిసింది చెప్తాను. సో అది కూడా కరేజే. అది కూడా కరేజే. అంటే ఒక రాంగ్ థింగ్ ని ఒక 100 మెంబర్స్ చేసినా నేను రాంగ్ చెయ్యను. ఒక రాంగ్ థింగ్ ని 100 మెంబర్స్ చేసినా నేను రాంగ్ చేయను. లైక్ క్లాస్ లో మీకు తెలుసా 10th పబ్లిక్ ఎగ్జామ్స్ లో ఏమవుతుందో తెలుసారా? 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో కొన్ని ఎగ్జామ్స్ లో క్లాస్ కి వచ్చి బిట్ పేపర్ ఉంటది కదా, ఆ బిట్ పేపర్ ఆన్సర్స్ చెప్పేస్తారు క్లాస్ లోనే. బిట్ పేపర్ ఆన్సర్స్ క్లాస్ లోనే చెప్పేస్తారు. సో అందరూ చాలా మంది రాసేసుకుంటారు వాటిని. సో అందరు చేస్తున్నారు కదా, వాళ్ళే చెప్తున్నారు కదా, అయినా కానీ రాసేయచ్చు కదా. అయితే కరెక్టా రాంగా? అది వాళ్ళు వచ్చి ఆన్సర్స్ చెప్తుంటే వాళ్ళే చెప్తున్నారు, నువ్వేం కాపీ చేయట్లే. మీరు రాస్తారా రాయరా? మీకు అందులో ఒక ఆన్సర్ తెలీదు అండ్ దే ఆర్ టెలింగ్. మీరు రాస్తారా రాయరా? రాయను మ్యామ్, ప్రిపేర్ అవుతాను మ్యామ్ బాగా. ప్రిపేర్ అయ్యా అయినా తెలియదు నీకు ఆన్సర్ తెలియదు. రాయము కానీ వాళ్ళు చెప్పే ఆన్సర్స్ కరెక్టో కాదో చెక్ చేసుకుంటాం. సిచ్యువేషన్ బట్టి అర్షిత నువ్వు టైప్ చేయరా? నీ వాయిస్ వినిపించట్లేదు, టైప్ చేయి. నేను సిచ్యువేషన్ బట్టి రాస్తాను, లేదంటే రాయా. సిచ్యువేషన్ బట్టి అంటే వచ్చింది రాస్తాను మ్యామ్ నేను. క్వశ్చన్ నాకు చదివిన టాపిక్ నుంచి అయితే రాస్తామా, లేదంటే రాస్తామా? టీచర్ నేను రాస్తావా? వెరీ గుడ్, హానెస్ట్ గా చెప్పావు. కానీ కరెక్టేనా అలా రాయడం? అలా ఆన్సర్స్ చెప్పిన ఎగ్జామ్ అనేది మనం సొంతగా చదువుకుని రాయాలా, లేకపోతే ఎవరైనా ఆన్సర్స్ చెప్తే రాసేదా? చదువుకొని రాసేది. సో దాన్ని ఒక 100 మెంబర్స్ 1000 మెంబర్స్ అలా రాసేసినా అది కరెక్ట్ కాదు, అవునా? అలానే మన క్లాస్ లో ఫ్రెండ్స్ కూడా ఒక 100 మెంబర్స్, మన క్లాస్ లో ఒక 40 మెంబర్స్ 30 మెంబర్స్ ఒకటే రాంగ్ పని చేస్తున్నారు అనుకోండి, అప్పుడు కూడా మనం ఆ రాంగ్ ని ఫాలో అవ్వకూడదు కదా. మనకి ఏది రైట్ అనిపించిందో అది చెయ్యాలి, అవునా? సరే, మీకు ఇంకొక ఎగ్జామ్ చెప్తా. మీకు ఇప్పుడు స్కూల్ ఓపెన్ అవుతుంది కదా, మీకు కొత్త వాటర్ బాటిల్, కొత్త బ్యాగ్ అన్ని కొన్నారు మీ మమ్మీ డాడీ ఆల్రెడీ. అయితే స్కూల్కి వెళ్ళిన తర్వాత మీ ఫ్రెండ్స్ లైక్ బార్బీ వాటర్ బాటిల్, అవెంజర్స్ వాటర్ బాటిల్, అవెంజర్స్ బ్యాగ్ కొనుక్కున్నారు. కానీ మీరేమో వేరే ఏదో బ్యాగ్ కొనుక్కున్నారు. మీకు అవి బాగా నచ్చింది, ఓకే? మీరు ఆల్రెడీ కొనుక్కున్నారు. సో అప్పుడు వచ్చి ఇంటికి వచ్చి అమ్మ వాళ్ళని అడుగుతారా, నాకు అవెంజర్స్ బ్యాగ్ కావాలి, బార్బీ వాటర్ బాటిల్ కావాలి, వాట్ ఎవర్ మీకు ఏది ఇష్టమైతే ఆ కార్టూన్ క్యారెక్టర్స్ ది అలాంటిది వాళ్ళు కొనుక్కున్నారు. సో మీరేం చేస్తారు? అప్పుడు మీరేం చేస్తారు? మీకు నచ్చింది, అది కావాలనిపిస్తుంది, మీకు ఏం చేస్తారు? అడగరా? కావాలని అనిపించదు. అడుగుతావా? ఇంకా మ్యామ్ నేను ఉన్నదాంతో సరిపెట్టుకుంటా మ్యామ్. సరిపెట్టుకుంటావా? వెరీ గుడ్. ఏంటన్నా అనన్య? అడుగుతాను మ్యామ్, సమ్ టైమ్స్ అడగను మ్యామ్. దిస్ ఈస్ వాట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఈజ్ అంటే. చెప్పు
సో కొంతమంది ఏమో అడుగుతామంటున్నారు, కొంతమంది ఏమో అడగమంటున్నారు. సో అలాంటి చిన్నవైతే లైక్ మీకు ఇంకా వాటర్ బాటిల్ కొనలే, బ్యాగ్ కొనలేదు, అప్పుడు మీరు అడిగినా ఓకే కదా, ఎలాగో కొనుక్కోవాలి కాబట్టి అలాంటిదే కొనుక్కుంటారు. అని ఆల్రెడీ కొనేసారు, అప్పుడు అడిగితే దట్ ఈస్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఫ్రెండ్స్ రాంగ్లీ కదా. బ్యాగ్ వాటర్ బాటిల్ రాంగ్ ఏం కాదు, కానీ నా ఫ్రెండ్స్కి ఉన్నాయి కాబట్టి నాకు అలాంటిది కావాలి అనుకుంటే కరెక్టేనా? నా దగ్గర లేకపోతే అలాంటివి కావాలనుకుంటే ఓకే. బట్ ఇప్పుడు బ్యాగ్ లో అయితే ఏ బ్యాగ్ లో అయినా బుక్స్ పెట్టుకోగలను, ఏ వాటర్ బాటిల్ అయినా వాటర్ తీసుకెళ్ళగలను, అవును కదా, పడతాయి కదా. సో దట్ ఈస్ హౌ అవర్ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్సర్స్. అంటే ఎవ్రీడే చిన్న చిన్న వాటిల్లో మన చాయిసెస్ లో మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నారు, ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. లైక్ ఇప్పుడు చెప్పాను కదా, మీరు క్యారీ చేసే థింగ్స్ కానీ, మీరు క్యారీ చేసే వాటర్ బాటిల్స్, థింగ్స్, బుక్స్ అవన్నీ మీ ఫ్రెండ్స్కి ఉన్నాయని మీరు అలాంటివే కావాలనుకోవడం. అవి చిన్న చిన్న వాటర్ బాటిల్ నుంచి, బ్యాగ్ నుంచి స్టార్ట్ అవుతుందిరా. తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఫోన్ ఉంటుంది, లేకపోతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది. అరే మా ఫ్రెండ్స్కి ఉంది, నాకు కూడా కావాలి అని అనిపిస్తుంది. పేరెంట్స్ ఏమో ఇంట్లో వద్దంటారు. అయిందా మీకు ఎవరికైనా అది? మ్యామ్ అట్లా కంపేర్ చేసుకోవద్దు మ్యామ్ వేరే వాళ్ళతో. యా మ్యామ్ అట్లా అనుకుంటాం కానీ చెయ్యను మ్యామ్. అడగను కూడా మ్యామ్. అట్లా అనుకుంటాం కానీ అడగండి మ్యామ్. అడగరా? యా, అనిపించడం ఈజ్ ఓకే, దట్ ఈస్ వెరీ గుడ్ రా. అలా అనిపిస్తుంది ఎవరికైనా. బట్ దాన్ని మనం ఏమైంది అప్పుడు మీరు అడగకుండా ఉండడానికి లోపల వెరిఫై చేసుకున్నావు కదా, అనిపించింది కానీ అదే ఆల్రెడీ ఉంది కదా, దట్ ఈస్ రాంగ్ కదా అని అనిపించింది కదా. లైక్ ఇలా చాలా మందికి పెద్ద క్లాసెస్కి వచ్చే కొద్దీ వాళ్ళ పేరెంట్స్ ఏమో, కొంతమంది పేరెంట్స్ ఇస్తారు, ఫోన్స్ ఇస్తారు, లైక్ సోషల్ మీడియా అకౌంట్స్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలాంటివి ఉంటాయి కొంచెం పెద్ద క్లాసెస్. ఎవరైనా ఉన్నారా 8th 9th క్లాస్ పిల్లలు అలా ఉన్నారా ఎవరైనా? మ్యామ్ 7th క్లాస్. మేడం మీ క్లాస్ లో ఉన్నాయా అలా ఎవరికైనా? డిస్కస్ మేడం అందరికి అకౌంట్ అవన్నీ ఉన్నాయి మ్యామ్. వాళ్ళు చాటింగ్ మేడం నీకుందా అనన్య మరి? నో మ్యామ్. నువ్వు ఎప్పుడైనా కావాలనిపించిందా నీకు? నో మ్యామ్, నాకు అలాంటివి నచ్చదు. నచ్చదా? సూపర్, వెరీ గుడ్. మ్యామ్ నేను 5th క్లాస్ మ్యామ్. యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్ నీకా? ఎస్ మ్యామ్. ఓకే, చేస్తావా నువ్వు వీడియోస్? నాకు నా దగ్గర ఓన్ ఫోన్ నాకు 2nd క్లాస్ ఇచ్చింది. ఏముంది? నా దగ్గర నా ఓన్ ఫోన్స్ ఉన్నాయి టీచర్. ఓకే, ఇలా చిన్న చిన్న వాటి నుంచి ఇన్ఫ్లుయెన్స్ స్టార్ట్ అవుతుంది నాన్న. లైక్ ఈ వాటర్ బాటిల్ అని, బుక్ అని, ఫ్రెండ్స్ కుందని మనకు కూడా కావాలనిపిస్తుంది. అలా పెద్ద పెద్ద అయ్యే కొద్దీ పెద్ద విషయాలు అవుతాయి, ఫోన్స్ అవుతాయి. అండ్ ఇంకా పెద్ద అయ్యే కొద్దీ ఏమవుతుంది తెలుసా, వెకేషన్స్కి వెళ్ళడం, ఫ్రెండ్స్ తో కలిసి వెళ్దాం అనుకుంటారు, ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్ళాలనుకుంటారు. అరే అందరు వెళ్తున్నారు కదా, మీరు నన్ను మాత్రం పంపించరేంటి అని అంటారు ఇంట్లో. అవుతాయా? విన్నారా మీరు? కొంచెం కాలేజ్ గోయింగ్ పిల్లలు, కొంచెం పెద్ద పిల్లలు అవుతుంటే సో ఇవన్నీ స్క్వాడ్ కాదురా. ఫ్రెండ్స్ స్కూల్ తో పిక్నిక్ తీసుకెళ్తున్నారు, యూ కెన్ గో, దట్ ఈస్ గుడ్ కదా. బట్ ఫ్రెండ్స్ ఒక్కళ్ళే బయటకు వెళ్తున్నారు, చిన్నపిల్లలు 8th 9th పిల్లలు, మిగతా వాళ్ళ పేరెంట్స్ అందరు పంపిస్తున్నారు. మీరేం అడుగుతారు? వాళ్ళందరూ వెళ్తున్నారు కదా, వాళ్ళు సేఫ్ గానే ఉన్నారు కదా, ఏమవుతుంది అని అంటారా అనరా? పేరెంట్స్ తో దెబ్బలాడతారా లేదా? మా పేరెంట్స్ అయితే ఒప్పుకుంటారు. ఒప్పుకుంటారా? సో మీ పేరెంట్స్ ఒప్పుకుంటే ఓకే, బట్ ఒప్పుకొని పేరెంట్స్ ఉంటే ఫ్రెండ్స్ చేస్తున్నారు కదా అని మనం ఫైట్ చేస్తే కరెక్టా కాదా? అండ్ డూ యూ ఫైట్ ఆర్ నాట్ విత్ పేరెంట్స్? నో మ్యామ్. నో, హానెస్ట్ గా చెప్పాలన్నాను, అందుకే నేను హానెస్టీ. ఓకే, హానెస్ట్లీ మ్యామ్ నో. హానెస్టీ, ఓకే, వెరీ గుడ్ బాయ్. Honestly, ma'am. ఓకే, సూపర్. కొన్నిసార్లు ma'am. ఎస్ అంటే ఫైట్ చేస్తారా?
Yes. Sometimes, ma'am. Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. సరే, Yes, ఎవరైతే ma'am. ఎస్ మ్యామ్ అని ఇప్పుడు ఎవరు చెప్పారో, ఎవరైతే ఫైట్ చేస్తారో అన్నారో వాళ్ళకి ఇప్పుడు టాస్క్ ఇస్తున్నాను నేను, హోంవర్క్. ఆలోచించండి, ఫైట్ చేయడం కరెక్టా కాదా, ఎందుకు పేరెంట్స్ చెప్తున్నారు, అండ్ మీరు ఫ్రెండ్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పేరెంట్స్ తో ఫైట్ చేస్తున్నారా లేదా అని ఆలోచించాలి. ఓకే, పేరెంట్స్ చెప్పింది కరెక్టా, ఫ్రెండ్స్ చెప్పింది కరెక్టా? కొన్ని విషయాల్లో ఫ్రెండ్స్ తో షేర్ చేసుకునేవి ఫ్రెండ్స్ తో ఉంటాయి, కొన్ని విషయాల్లో పేరెంట్స్ మాట వినాలి. సో ఎక్కడ ఫ్రెండ్స్ తో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాము, ఎక్కడ పేరెంట్స్ చెప్పినట్టు వింటున్నాము. సో ఈ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఏ ఏ విషయాల్లో ఉంది అనేది మీరు హోంవర్క్ చేస్తారా? ఎక్కడ మీరు రాంగ్ గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, రాంగ్ థింగ్స్ చేశారు ఫ్రెండ్స్ వల్ల అనేది మీరు హోంవర్క్ చేస్తారా? ఓకే, మీ ఫ్రెండ్స్ చేయడం వల్ల, చెప్పడం వల్ల, పేరెంట్స్ చెప్పినా వినకుండా మీరు ఏం బ్యాడ్ థింగ్ చేశారు, పేరెంట్స్ తో ఏం ఫైట్ చేశారు అనేది రాయాలి మీరు. చెప్పండి, ఎవరైనా చెప్పండి, నేను ఏం చెప్పాను, హోంవర్క్ ఏం చెప్పాను చెప్పండి ఎవరైనా. ఏం హోంవర్క్ చెప్పాను చెప్పండి, అర్థమైందా? అర్థం కాలేదా? చెప్పనా మళ్ళీ? అనన్య చెప్తావా ఏం హోంవర్క్ చెప్పాను నేను? మ్యామ్, మీరు మనం ఎప్పుడైతే ఫ్రెండ్స్ తో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నామో, ఎప్పుడైతే పేరెంట్స్ మాట వింటున్నామో, పేరెంట్స్ చెప్పకుండా ఏదైతే చేస్తున్నామో అది పంపించమన్నారు. యా, కొంచెం కరెక్షన్, వెరీ గుడ్, బాగా చెప్పావు. ఎప్పుడు ఫ్రెండ్స్ తో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పేరెంట్స్ తో ఫైట్ చేసాము ఒక సిచ్యుయేషన్ లో, ఏదైనా కానీ, అది ఒక థింగ్ కావాలనుకోవడం కానీ, లేకపోతే ఎక్కడికైనా వెళ్దామని ఫ్రెండ్స్ అడిగితే ఇంట్లో పేరెంట్స్ ఫైట్ చేయడం కానీ, దానికి అలగడం అలా చేస్తారు కదా. అలాంటి సిచ్యుయేషన్స్ ఏమున్నాయో నోట్ చేయాలి. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. ఇది మీరు ఆల్వేస్ ఇప్పుడు కొత్త క్లాస్లోకి వెళ్తున్నారు, బీ చూజీ అబౌట్ యువర్ ఫ్రెండ్స్. ఎలా ఫ్రెండ్స్ చేసుకుంటారు, వాళ్ళు మనకి చాలా ఇయర్స్ నుంచి గుడ్ ఫ్రెండ్స్ ఉన్నా కానీ బికాస్ ఆఫ్ యువర్ ఏజ్ మీకు లిమిటెడ్ కెపాసిటీ ఉంటుంది కదా, మీరు మార్చే సిచ్యుయేషన్లో ఉండకపోవచ్చు. సో అలాంటప్పుడు ఏదైనా రాంగ్ థింగ్ జరుగుతుంది, వాళ్ళ వల్ల నేను లాస్ అవుతున్నాను, నా చదువు పాడవుతుంది, పేరెంట్స్తో ఫైట్ చేయాల్సి వస్తుంది అని అంటే, రిమెంబర్ దట్ దే ఆర్ నాట్ గుడ్ ఫ్రెండ్స్ ఫర్ యూ. ఓకే, దిస్ ఈస్ ఎ థంబ్ రూల్. ఏంటి, పేరెంట్స్తో ఫైట్ చేయాల్సి వచ్చినా, పేరెంట్స్ తిట్టినా, మన చదువు పాడవుతున్నా, స్కూల్లో టీచర్స్ తిడుతున్నా, బీ అవేర్ దట్ వీఆర్ ఇన్ రాంగ్ ఫ్రెండ్షిప్. ఓకే, అండ్ కొంతమంది గుడ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో మన స్ట్రెంగ్త్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ యూ ఆల్సో బీ గుడ్ ఫ్రెండ్స్. ఓకే, ఇది వేరే వాళ్ళ గురించే కాదు, మనం కూడా అలా రాంగ్ థింగ్స్ కి ఎవరిని ఎంకరేజ్ చేయొద్దు. ఓకే, అర్థమైందా? గుడ్ ఫ్రెండ్స్ చేసుకుంటారా అందరూ? రాంగ్ ఐడెంటిఫై చేస్తారా? మరి రాయాలి, నాకు హోంవర్క్ చేసి పెట్టాలి. ఓకే, హోంవర్క్ చేసి పెట్టాలి, సరేనా? ఓకే, సో అందరికి బాగా అర్థమైంది కదా సెషన్. చాలా ఇంపార్టెంట్ సెషన్ చెప్పారు పూర్ణిమ మేడం. ఫ్రెండ్స్ గురించి, మనకు ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ కదా లైఫ్ లో, బట్ అట్ ద సేమ్ టైం మనము వాళ్ళతో మంచిగా ఉండడం కూడా నేర్చుకోవాలి. వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా
ఫ్రెండ్స్ హ్యాస్ టు హెల్ప్ us గ్రో ఇంటూ ఎ బెటర్ పర్సన్ కదా. సో పూర్ణిమ మేడం ఎలా ఉండాలి ఫ్రెండ్స్ తోటి అన్న దాని మీద మనకి సెషన్ చెప్పారు. సో మీకు హోంవర్క్ ఇచ్చారు, మీ పేపర్స్ మీద మీరు అందరూ ఇంకా స్పీచెస్ ప్రిపేర్ అవుతున్నారా నిన్న సార్ ఇచ్చిన పాయింట్స్ బట్టి? సో మీరు ఇంకా హోంవర్క్ ఇంకా ఎవరు షేర్ చేయలేదు, సో అవన్నీ కూడా ప్రిపేర్ అయ్యి షేర్ చేయాలి. ఓకేనా? ఆల్ రైట్ దెన్. సో ఎంజాయ్ యువర్ ఈవినింగ్ అండ్ డూ యువర్ హోంవర్క్ అండ్ సీ యూ ఆన్ మండే. Thank you, sir. Bye, sir. టీచర్ కి అందరు పూర్ణిమ మ్యామ్ కి థ్యాంక్స్ చెప్దామా అందరం ఒకసారి? Thank you, Yes, ma'am. sir. Thank you, sir. Thank you, ma'am. ఓకే బాయ్. క్లాస్ ఉండదా? ఉండదమ్మా, మండే రోజు క్లాస్, సాటర్డే సండే క్లాసెస్ ఉండవు. Okay, sir. ఓకే, సీ యూ ఆల్ ఆన్ మండే at 3 p.m. Bye. Bye, sir. Bye, Prana. Bye. Bye, everyone. Happy evening. Bye. Bye, ma'am.